శీతాకాలంలో మార్కెట్లో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా లభిస్తాయి. ఆకుకూరల్లో అనేక రకాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే ఈ కోవకు చెందినవే బతువ. చాలా మందికి దీని గురించి పెద్దగా తెలియదు. నార్త్ ఇండియాలో ఎక్కువగా తింటుంటారు. చలికాలంలో బతువ ఆకుకూరను తరచూ తింటే ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులైతే చెబుతున్నారు. బతువాలోని పోషకాలు, ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. చలికాలంలో లభించే బతువ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బతువ ఆకుల్లో ఐరన్, ఫాస్ఫరస్ వంటి మూలకాలతో పాటు విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. బతువ ఆకులతో వివిధ రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు. బతువ ఆకుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. బతువ ఆకులను తీసుకుంటే కణాల డ్యామేజీ కూడా తగ్గుతుంది. బతువలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో నీటి మోతాదు కూడా అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. బతువ ఆకులు తీసుకుంటే జీర్ణ సమస్యలు రావు. ముఖ్యంగా మలబద్ధకం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. బతువ ఆకుకూరలో విటమిన్ ఏ, బి, సి, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. బతువ ఆకుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బతువ ఆకుల్లో 43 కేలరీల శక్తి మాత్రమే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి బతువ ఆకులు సరైన ఎంపిక. బతువ ఆకులు శరీరంలోని టాక్సిన్లను సులభంగా బయటకు పంపిస్తాయి. బతువ ఆకులను తీసుకుంటే రక్తంలోని మలినాలు సులభంగా బయటకు పోతాయి. ఈ ఆకుల్లో జింక్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ ఆకులను తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. బతువ ఆకులను తీసుకుంటే దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆకులను నమిలితే నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ ఆకులను రెగ్యులర్గా తీసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే విటమిన్లు, ప్రోటీన్ కంటెంట్ జుట్టు మూలాల నుంచి దృఢంగా మార్చుతుంది. ఈ ఆకులను తింటే జుట్టు మెరుస్తుంది.